బాధితులకు షాపులు, బోయకొండలో ఇల్లు గుర్తేసిన బాధితులకు ఇల్లు, బోయకొండలో ఇల్లు గుర్తేసిన బాధితులకు ఇల్లు, బోయకొండలో పేదలకు న్యాయం, బోయకొండలో పేదలకు న్యాయం, బోయకొండలో పేదలకు న్యాయం, బోయకొండలో షాపుల్లో వ్యాపారాలు చేస్తున్న పేదలకు న్యాయం, బోయకొండలో వ్యాపారాలు చేస్తున్న పేదలకు న్యాయం, అక్రమంగా తొలగించిన ఇళ్లను వెంటనే, అక్రమంగా జేసీబీతో తొలగించిన ఇళ్లను, అక్రమంగా జేసీబీలతో తొలగించిన ఇళ్లను, అక్రమంగా జేసీబీలతో తొలగించిన షాపులు, అక్రమంగా జేసీబీలతో తొలగించిన షాపులు, బోయకొండ బాధితులకు న్యాయం, అధికారులు బోయకొండ బాధితులకు న్యాయం, అధికారులు బోయకొండ బాధితులకు న్యాయం, అధికారులు బోయకొండ బాధితులు కడుపు కొట్టొద్దు, బోయకొండ బాధితులు కడుపు, అధికారులు బోయకొండ బాధితులు కడుపు, అధికారులు బోయకొండ బాధితులు కడుపు. మాది బోయకొండ చౌడేపల్లి మండలము దిగువపల్లి పంచాయతీ. మా షాపులు ఇండ్లు అంతా కూల్చేశారు. మా గురించి ఎవరు ఆలోచించలేదు, పట్టించుకోవటం లేదు. మేము ఏదో స్వర్ణ వ్యాపారం చేసుకుంటా అంటే నిరుపేదలు చేసి పెట్టేసినారు సార్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. కానీ వీళ్ళు వచ్చినా ఏమన్నా న్యాయం చేస్తారనుకుంటే వీళ్ళు పట్టించుకోలేదు. చిత్తూరు కలెక్టర్ ఆఫీస్కి 2 సార్లు 3 సార్లు పోయినాము. ఇక్కడ పొలంనేరు ఆర్డీఓ ఆఫీస్కి 4 సార్లు వచ్చినాము. చౌడేపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ కాటికి 4 సార్లు పోయినాము. ఎవరు మాకు సంధించలేదు సార్. ఏం కావాలమ్మా మాకు న్యాయం జరగాలి సార్. ఇండ్లు లేవు, మాకు ఇండ్లు లేవు, సిరియాపారాలు లేవు. బయట కూలీలు పోతే ఏదో ఒక రోజు చేస్తే ఒక రోజు జ్వరం వచ్చి హాస్పిటల్కి పోలవుతాండాము. మా పరిస్థితి అది సార్. మాకు కావాలా, మా షాపులు మాకు కావాలా, మాకేమన్నా న్యాయం చేస్తారని మేము ఆర్డీఓ ఆఫీస్ సార్ దగ్గరికి వచ్చినాము. మాకు ఎవరు కానీ న్యాయం చేయలేదు. మాకు ఎవరైనా న్యాయం చేస్తారని మేము వచ్చినాము, ఆడుకుంటా ఉన్నాము. ఇతను గంగాపురము, నా పేరు పద్మ. మేము బోయకొండ గంగాపురంలో కాపురము షాపులు పెట్టుకున్నాము, వంటలు చేస్తున్నాము. మా షాపులు వైఎస్ఆర్ పార్టీలో 5 ఏళ్ళు అవుతుంది. వాళ్ళు వచ్చి కూల్చేసి మా షాపులు పెరుక్కొని, మా ఇండ్లు పెరుక్కొని, మమ్మల్ని కొట్టి బయట తోసేసి రోడ్డు పైన తోసేసి పంపించేసినారు. మేము అప్పటి నుంచి మేము ఏదో మాకు మంచి చేస్తారు ఆ మాట అని చెప్పి వైఎస్ఆర్ వాళ్ళ పైన ఆర్డీఓ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ తిరుగుతూ ఉన్నాము. మాకెవరు కానీ ఏం న్యాయం చేయలేదు. తిరిగిన తాకే 10 తావులు తిరిగినాము. ఇప్పుడు 10 సార్లు వచ్చినాము. తిరిగిన తాకే తిరుగుతూ ఉన్నాము. మాకెవరు కానీ న్యాయం చేయలేదు. మా షాపులు ఇస్తారేమో, మాకు ఇండ్లు ఇస్తారేమో, మాకేమన్నా న్యాయం చేస్తారేమో అని అన్ని తావులకు తిరుగుతూ ఉన్నాము. మాకేమన్నా న్యాయం చేయమని అడుగుతూ ఉన్నాము సార్ వాళ్ళని. మా ఇల్లు తొలగించేటప్పుడు మమ్మల్ని ఎత్తి బయట వేసి షాపులు దొబ్బైనారు అంతే. మాకేమన్నా ఇల్లు కట్టిస్తామని చెప్పలేదు. సార్ ఇండ్లు తొలగించేటప్పుడు 5 నిమిషాలు ఇచ్చినారు టైం. పాత్రలు, అంగిళ్ళు అన్ని దుమ్మసా చేసినారు. మాకేం కానీ లేదు, మాకు అన్ని నష్టమే. ఏం లేవు. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఏమో ఉంది, ఖాళీ ప్లేస్లు ఉన్నాయి. ఖాళీ ప్లేస్లు ఉన్నాయి. మా ప్లేస్లు మాకు ఇచ్చినా కూడా మేము ఇండ్లు కట్టుకుంటామని చెప్తా ఉన్నాము. మాకేమైనా నష్టపరిహారం కట్టి ఉండాలి. మాకు ఏదైనా జాగాలు మాకు ఇస్తే మేమేదో రేకులు షెడ్లో పాడే వేసుకొని మేము మా బిడ్డలు దాక్కుంటాము. ఆ మాట మేమంతా జరగని వాళ్ళు సార్. మేము పూలు చేసుకునే వాళ్ళు బజార్లో మాటల కింద కూడా ఉన్నాం సార్. సార్ మాకు ఇంటి పన్నులు ఉన్నాయి. మేము 30 ఏళ్ళ నుంచి అక్కడే కరెంట్ మీటర్లు ఉన్నాయి సార్. పట్టాలు ఇవ్వలేదు వాళ్ళు. 30 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాము, పట్టాలు ఇవ్వలేదు సార్. అంతా పిల్లలు అంతా చదువుకుంటున్నారు. ఉండేదానికి కూడా ఇల్లు లేదు, అసలు ఎక్కడ ఇల్లు లేదు. 27 ఏళ్ళు 28 ఏళ్ళ నుంచి కాపురాలు ఉన్నాం సార్. అతను సడన్ గా వచ్చి మీరు 2 రోజుల్లో ఖాళీ చేయాలని చెప్పేసి ఇంట్లో సామాన్ తిరిగితే కనీసం బయట కూడా పెట్టలేదు. మేము అట్లా ఇంట్లో ఉన్నట్టే కొట్టేసినారు సార్. బీగాలేదు బయట కొట్టేసి అందరినీ. చిన్న పిల్లలు కూడా ఎత్తుకొని పోయినారు సార్. పాపము మా పిల్లలు అయితే చదువుకుంటా అన్నారు. ఇప్పుడు వాళ్ళ చదువులు కూడా నిలిపేసి ఇంటి దగ్గరే పెట్టుకున్నాం చదివించుకోలేక. బాగా చదువుకునే టైంలో మా ఇండ్లు కొట్టేసినారు. మేము ఇప్పుడు అంతా రోడ్డు పైన పడినాం సార్. రోడ్డు పైన అడుక్కుంటాం. ఇప్పుడు వంటలు చేయిస్తారా? మేము వంటలు చేయిస్తాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలుగా మీరు ఎవరెవరిని సంప్రదించినారు సార్? కలెక్టర్ దగ్గరికి వినాము సార్, సబ్ కలెక్టర్ దగ్గరికి వినాము, ఆర్డీఓ దగ్గరికి వినాము, ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వినాము. అందరు తావలా తిరుగుతానే ఉన్నాం సార్. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి తిరుగుతానే ఉన్నాం. మేమేం ఖాళీగా ఏం లేము. మొత్తం ఎన్ని దుకాణాలమ్మా, ఎన్ని ఇళ్ళమా సార్? మావి 70 ఇళ్ళు 80 ఇళ్ళు సార్ దొరికేసింది. వేడుకున్నాం, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము చెప్పాం. ఫస్ట్లో ఏమో మేము న్యాయం చేస్తాం, ఇంత దౌర్జన్యం జరిగిందా, ఇంత అగాధం జరిగిందా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు అధికారులు.
రెండోసారి పోయేటప్పటికి వాళ్ళ ప్లేట్ ఫిరాయిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు కూడాను చాలా గట్టిగా వీళ్ళకి వెంటనే ఒక వారం రోజుల లోపల ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ పెట్టమని చెప్పారు. ఈ మాట చెప్పి ఈ మేడం వచ్చి ఇప్పుడు 6 నెలలు అవుతా ఉంది. 6 నెలలు అయినా కూడా ఇప్పటికీ రిపోర్ట్ పంపించలేదు అని చెప్తున్నారు. అంటే అధికారుల దగ్గర, కింది స్థాయి అధికారుల దగ్గర రిపోర్ట్ తెప్పించుకునే బాధ్యత ఈ బాధితులదా? అధికారులు, పై అధికారులు వాళ్ళు చేయించుకోవాల్సిన పనిని వాళ్ళు చేసి ఇవ్వలేదు కాబట్టి, అక్కడి నుంచి రిపోర్ట్ ఏం రాలేదు కాబట్టి మేమేం చేయలేమని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము న్యాయంగా వాళ్ళకు మానవతా దృక్పథంతో ఆలోచన చేయండి మేడం అని చెప్పేసి మేము అడిగితే, మేము మానవతా దృక్పథం లేదనుకోండి, నేనేం సాయం చేయలేను అనుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పద్ధతి ఇంకోటి లేదు. వీళ్ళకి న్యాయం చేయని పక్షంలో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అక్కడ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలు కబ్జాలు చేస్తున్నారు. వీళ్ళు ఇండ్లు కట్టుకొని 30 సంవత్సరాలు కాపురాలు ఉండి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని వీళ్ళు పుట్ట కోసుకుంటా ఉంటే అలాంటి వారి మీద దౌర్జన్యం చేస్తున్నారే అధికారులు. ఈరోజు కబ్జాలు చేసి ఫెన్సింగ్లు వేసుకొని పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, వాళ్ళని ఖాళీ చేయించడం లేదు. కాబట్టి పేదలకు ఒక న్యాయం, ఉన్న వాళ్ళకు ఒక న్యాయం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. కాబట్టి మేము ఒకటే వ్యవసాయ కార్మిక సంఘంగా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజమైనటువంటి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నెల రోజుల లోపల మీరు కన్నా స్థలాలు చూపించిన పక్షంలో ఖచ్చితంగా 31వ రోజు మేము వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆ స్థలాలన్నీ మేము ఆక్యుపై చేసుకొని వీళ్ళకి పంచి పెడదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయం సంబంధించి మీరు వచ్చిన తర్వాత ఇది కూడా సార్ కానీ మీరు రిపోర్ట్ తెప్పించుకోమంటున్నారు. ఇప్పటిదాకా రిపోర్ట్ వచ్చింది లేదు. వాళ్ళ రిపోర్ట్ వచ్చింది విఆర్ఓ దగ్గర ఉంది. రిపోర్ట్ పంపించింది లిస్టు ఇప్పటి వరకు విఆర్ఓ ఇచ్చి కూడా 2 నెలలు అవుతుంది. అది వీళ్ళకి ఎప్పుడు వీళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పాలి. ఈ మాట 2 నెలలుగా చెప్తున్నారు. మేము ఉండే స్థలాలు కబ్జాలు కమ్మిలు వేసి వాళ్ళు రూములు కట్టుకొని అమ్ముకోవాలని చూస్తున్నారు మేడం. మేము ఉండే జాగాలు ఖాళీగా ఉన్నాయి, మా జాగాలు మాకు ఇప్పించండి, మాకు న్యాయం జరగాలని చెప్తున్నాము. రండి మేడం, వాళ్ళ బాధలు మీరే వినండి. ఎందుకంటే అందరినీ ఇక్కడ తీసుకురావడం కుదరదు. మీరు వస్తే వాళ్ళకి అక్కడ ఉన్న పరిస్థితి అర్థమవుతుంది. ఇప్పుడు స్థలం ఖాళీగా ఉంది. ఆ రోజు షాపులు కట్టేటప్పుడు ఏం చెప్పారు, మీకు అందరికీ ఇక్కడ తొలగిస్తాము, మేము షాపులు కడతాము, ఆ షాపుల్లో మీకు స్థలం ఇస్తామని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కొట్టిన వాళ్ళకి ఒక్కరికంటే ఒకరికి ఇవ్వలేదు. మిగతా వాళ్ళకంతా కాంట్రాక్టర్లు ఇచ్చే డబ్బులు ఎవరైతే టెండర్లు వేస్తారో వాళ్ళకి ఇచ్చారు షాపులు. ఇప్పుడు వీళ్ళు కట్టుకోండి, వీళ్ళు షాపులు ఉన్న స్థలంలో దేవస్థానంలో షాపులు కట్టారు. ఆ షాపుల్లో మీకు ఇస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోలేదు. ఇప్పుడు వేరే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చే టెండర్లు పాడేసి ఎవరో కడప వాళ్ళు ఎక్కడి నుంచో తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ షాపులు పెట్టుకున్నారు. వీళ్ళేమో రోడ్డు మీద పడ్డారు. అతను సిపిఐఎం కదా. ఈరోజు ఓబల్రాజు గారి ఆధ్వర్యంలో సిపిఐఎం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు 2022లో వాళ్ళు పెట్టుకున్న షాపులు, ఇండ్లు దౌర్జన్యంగా తొలగించినారు. తర్వాత ఈ తొలగించినందుకు పరిహారంగా ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పారని చెప్పడం జరిగింది అని చెప్పి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ అర్జీని విచారించి త్వరలో కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది.